కిన్నెర అఖాడా మహామండలేశ్వర్ పదవి పొందిన ఆనందం మమతా కులకర్ణికి ఎక్కువ కాలం నిలవలేదు. తన కారణంగా అఖాడాలో విభేదాలు చాలా బాధ కలిగిస్తున్నాయని, అందుకే ఆ పదవి నుండి తప్పుకుంటున్నట్టు మమత ప్రకటించారు. కిన్నెర అఖాడా మహామండలేశ్వరి పదవికి మమతా కులకర్ణి రాజీనామా చేశారు. ప్రయాగ్రాజ్ కుంభమేళా సందర్భంగా మమతకు ఆ పదవి కట్టబెట్టడంపై కిన్నెర అఖాడాలో పెద్ద వివాదం చెలరేగింది. ఆ వర్గం మమత నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. తన కారణంగా అఖాడాలో విభేదాలు రావడం బాధ కలిగించిందని, అందుకే తప్పుకుంటున్నట్టు తెలిపారు మమత. సామాన్య సన్యాసిగా కొనసాగుతానని తెలిపారు. మహామండలేశ్వర పదవి ఎంతో కఠోర దీక్షతో తనకు దక్కిందన్నారు మమత. అయితే కొందరు తనపై తప్పుడు ప్రచారం చేయడం తీవ్ర మనోవేదనకు గురిచేసిందన్నారు. అందుకే తాను ఎంతో ఆరాధించే చండీమాత ఆదేశాలతో మహామండలేశ్వర పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. సామాన్య సాధ్విగా కొనసాగుతానని స్పష్టం చేశారు. 4 करोड़ दिए, 3 करोड़ दिए, 2 करोड़ ज्ञान, ये पैसा कोई ज्ञान से नहीं होता है, ये घोर तपस्या और ध्यान से होता है। और मैं, जैसे मैंने कहा कि मैंने कुछ नहीं किया, ये सब वहां चंडी है जिसकी मैंने आराधना 25 साल से की है, और अभी वही शायद मुझे संकेत दे रही कि मुझे ये सब चीजों से बाहर निकलना चाहिए। जितना जल्दी उसको इस चीज से ये था कि मुझे इसके अंदर होना चाहिए था, मुझे सामने से ये दिया गया था, तो मैंने बोला ठीक है, एक प्रकार का एक सर्टिफिकेट होता है कि आज के बाद मैं जो आएंगे उनको मैं अपना ज्ञान दूंगी, लेकिन शायद वो देखेंगे आगे चल के इसका क्या होता है। इससे थोड़ी मैं अपने ध्यान समाधि और मेरा ये कम करूंगी। एनीवे, नमस्ते। बस ये कहने के लिए कि मैं इस पदवी से बाहर जा रही हूँ, उसको वापस कर रही हूँ। थैंक्स। సినీ రంగానికి చెందిన మమతా కులకర్ణికి మహామండలేశ్వరి పదవి ఎలా ఇస్తారని ఓ వర్గం ప్రశ్నించింది. అంతేకాదు మమతతో పాటు ఆమెకు ఆ పదవిని కట్టబెట్టిన లక్ష్మీనారాయణ త్రిపాఠిని కూడా కిన్నెర అఖాడా నుంచి వెలివేశారు. నటనకు, మేకప్ కు, బాలీవుడ్ కు దూరమై 25 ఏళ్లైందన్నారు మమత. కానీ ఇప్పటికి కూడా తన గతాన్ని గుర్తు చేయడం దారుణమన్నారు. కిన్నెర అఖాడాలోని కొంతమందిపై తీవ్ర విమర్శలు చేశారు మమత. వాళ్లలో ఆధ్యాత్మిక భావన లేదని, స్వార్థం కోసం పనిచేస్తున్నారని విమర్శించారు. కావాలని తనపై తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. అంతేకాకుండా మహాకుంభనగర్లో ఈ వివాదానికి సంబంధించి మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. కిన్నెర అఖాడా చీఫ్ జగద్గురు హిమంగి సఖిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. హిమంగి సఖిపై దాడి జరిగిన 2 రోజులకే మమతా కులకర్ణి మహామండలేశ్వర్ పదవి నుంచి తప్పుకున్నారు. హిమంగి సఖి కూడా మమతకు ఆ పదవిని తీవ్రంగా వ్యతిరేకించారు.